Exercise 3E. Find the value of k if the angle between the straight lines kx plus y plus 9 is equal to 0 and 3x minus y plus 4 equal to 0 is pi by 4. ఇది ఈ సమ్లో మనం k వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్స్ అలాగే యాంగిల్ ఇచ్చాడు pi by 4. ఆ 2 ఈక్వేషన్స్ ఇచ్చి అంటే 2 లైన్స్ అన్నమాట. అవి 2 లైన్స్ ఇచ్చి మనకి యాంగిల్ ఇచ్చి మనకి సమ్ చేయమన్నాడు అంటే ఇక్కడ యాంగిల్ అవుతుంది, ఫార్ములా ఉంటుంది దీనికి. మనం మెయిన్ ఈ సమ్స్ చేసేటప్పుడు ఆ సమ్ని బాగా అర్థం చేసుకుని ఫార్ములా వేసుకున్నట్టయితే మన సమ్ని ఈజీగా చేయగలుగుతాము. 2 లైన్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చి మనకి ఏదైనా కనుక్కోమన్నాడు అంటే మనకు ఫార్ములా అన్నమాట కాస్ ఇన్వర్స్ మోడ్ a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇది అన్నమాట ఫార్ములా. మనం ఏ సమ్కైనా ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. ఫార్ములా వేసుకున్నాం కదా. మనం క్వశ్చన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఈక్వేషన్స్ kx ప్లస్ వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 3x మైనస్ వై ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇవి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అలాగే ఇంకో క్లూ ఇచ్చాడు ఏంటి? థీటా అంటే పై బై 4 అంటే యాంగిల్ మనకి 5 పై బై 4 ఇచ్చాడు యాంగిల్. ఇప్పుడు ఈ మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం ఈక్వేషన్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేసుకున్నట్టయితే మనకు సమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ సొల్యూషన్ కూడా సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులోన. ఇవి మనం చూడండి ఈక్వేషన్ ఫస్ట్లోనివి a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు a1 b1 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు -1. మీకు అర్థం కాకపోతే పక్కన డైరెక్ట్ వేసుకోండి. నేను పైన రాస్తాను కానీ పైన వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఇన్వర్స్ a1 a2 కదా. a1 అంటే k, a2 అంటే 3 ప్లస్ b1 అంటే 1, b2 అంటే -1 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ అంటే k కదా, k స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే b1 అంటే 1 అంటే 1 స్క్వేర్ ఇంటూ a2 అంటే ఏంటి? 3 కదా. a2 అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ వేసుకుంటాం. 3 స్క్వేర్ ప్లస్ b2 అంటే b2 ఈజ్ ఈక్వల్ టు -1. సింబల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆ యాంగిల్ ఎంత? పై బై 4 కాబట్టి పై బై 4 వేస్తాము. ఇప్పుడు మనం దీన్ని మెల్లిగా మనం సాల్వ్ చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ అనేది అటు సైడ్ వెళ్తే కాస్ థీటా అవుతుంది. అదే కాస్ ఇన్వర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఏవైనా యాంగిల్స్ అంతే. సైన్ ఇన్వర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే సైన్ థీటా అవుతుంది. కొసిక్ ఇన్వర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే కొసికెన్ థీటా అవుతుంది. ఏదైనా సేమ్ ఇన్వర్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే నార్మల్గా అయిపోతుంది. కాస్ ఇన్వర్స్ థీటా అనేది ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే కాస్ థీటా అవుతుంది కదా. ఇప్పుడు థీటాలో ఉన్నవన్నీ మనం వేసుకుంటాము. 3x ప్లస్ మైనస్ -1 బై రూట్ ఓవర్ k స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కాబట్టి 1 1 1 అంటే k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 కదా. 3 3 ఈజ్ 9 ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 మైనస్ ప్లస్ అవుతుంది. 1 1 1 అంటే 9 ప్లస్ 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ థీటా కదా. అటు వెళ్తే కాస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్లో ఏంటుంది? పై బై 4 కాబట్టి పై బై 4 వేస్తాం. 3k
-1. ఇప్పుడు దీన్ని మెల్లిగా మనం సాల్వ్ చేసుకున్నట్టయితే మనకు k వాల్యూ వచ్చేస్తుంది 3k - 1/√k² + 1. 9 + 1 అంటే 10 = cos π/4 కదా. ఇక్కడ మీరు టేబుల్స్ నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా అవుతుంది. సైన్ కాస్ టేబుల్స్ ఉంటాయి, అది నేర్చుకున్నట్టయితే మీకు ఈ సమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. cos π/4 అంటే cos 45 degrees, అంటే cos 45 అంటే 1/√2. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k వాల్యూ వస్తుంది. ఇప్పుడు 3k - 1 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 3k - 1 × √2 అవుతుంది. అందుకన్నా ముందు మనం ఈ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూట్స్ మనం క్యాన్సిల్ చేసుకోవడానికి బోత్ సైడ్ స్క్వేర్ని అప్లై చేసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు రూట్స్ క్యాన్సిల్ అయిపోతే మనం సమ్ చేయడానికి ఈజీగా అవుతుంది. 3k - 1² దానికి రూట్ లేదు కాబట్టి హోల్² వస్తుంది. ఇక్కడ రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అని చెప్తాను చూడండి. 10k² + 10 √² కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 1/√2² అనమాట. ఇప్పుడు అన్నిటికీ స్క్వేర్స్ మనం అప్లై చేసుకున్నాం కదా. అప్లై చేసుకున్న తర్వాత ఏంటి, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే రూట్ లేని వాటికి స్క్వేర్ అనేది ఉంటుంది. అందుకే √3k - 1కి స్క్వేర్ లేదు, రూట్ లేదు కాబట్టి దానికి హోల్² బై కింద రూటును స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 10k² + 10 √2 ఉండేది కాబట్టి √2² కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 2 ఉన్నది. ఇప్పుడు మన స్క్వేర్స్ అన్నీ పోయాయి, రూట్స్ పోయాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఇప్పుడు 2 × 3k² - హోల్² = 10k² + 10. ఇక్కడ 2 ఇక మీకు ఎలాగంటే a-b² ఫార్ములా. మీకు ఫార్ములాస్ మెయిన్ ఏ సమ్ చేసిన ముందు ఫార్ములాస్ అనేది బాగా నేర్చుకోవాలి. ఏ సమ్కైనా a-b² ఫార్ములా మీకు రానట్టయితే పక్కన రాసాను. a² + b² - 2ab. ఈ ఫార్ములా ప్రకారం మీరు దాన్ని డివైడ్ చేసుకోవాలి. 3k² అంటే 9k² + b² అంటే 1² - 2ab - 2 × a అంటే 3 × b అంటే 1 అంటే 2 × 3 × 1 కదా. 2 3 6, 6k = 10k² + 10 సేమ్ అలానే ఉంచేస్తాం. ఇప్పుడు 2తో లోపల మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. 2 × 9 2 9s 18k² + 2 1s 2 మైనస్ ఇక్కడ +2 - 6 కదా, ప్లస్ మైనస్ సింబల్. 2 6 12 12k = 10k² + 10. ఇప్పుడు మనం చూడండి, ఇటువైపు అటువైపు కామన్గా ఏంటి ఉన్నాయి, k² ఉంది, అటువైపు 10k² ఉంది. ఆ రెండింటి పక్కన రాసుకోగలిగితే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని అవతలవన్నీ ఇటు తెచ్చిద్దాం. 18k² - 10k² + 10 = వస్తే -10 అవుతుంది కాబట్టి -10² -12k ఉంది, 12k + 2 + 10 అనేది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తే -10 అవుతుంది =0. ఇప్పుడు 18k² ఇక్కడ k² ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. ప్లస్ మైనస్ కాబట్టి 18లో 10 తీస్తే 8k². ఇక్కడ 18 10లో పెద్దది ఏంటి, 18 కాబట్టి ప్లస్ 8k² -12k + 2 - 10 అంటే -8 = 0. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు మూడింటిని మనం చూసుకున్నట్టే ఇది 2 ఇవన్నీ 2తో డివైడ్ అవుతాయి. డివైడింగ్ 2తో చేస్తే మీకు ఇలా డైరెక్ట్గా చేస్తే అర్థం కాకపోతే 8/2 12/2 8/2 అనే వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు 2 4s 8 అంటే 4k² -12/2 అంటే 2 6 12 కాబట్టి 6k -2 4s 8 కాబట్టి
-4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా మనకి 2 టేబుల్లో మళ్ళీ అవుతుంది బై 2, 4/2 అంటే 2 2s 2 స్క్వేర్ -3k -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనం కారణాంకాల విభజన ఫ్యాక్టర్ డివిజన్ చేయాలి. ఫ్యాక్టర్ డివిజన్ మీకు చాలామందికి వచ్చే ఉంటుంది, ఒకవేళ రాకపోతే ఇక్కడ చెప్పాను చూడండి. 2 2s 4 కాబట్టి మనం ఎలా చేసినా 4 రావాలన్నమాట. అంటే 4 వచ్చే టేబుల్స్ ఏంటి, ఫస్ట్ టేబుల్ చూసుకుందాం. 1 4s 4 అవుతుంది, తర్వాత 2 2s అవుతుంది, తర్వాత 4 1s 4 అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఫస్ట్ టేబుల్ తీసుకుందాము. 2 2s 4 అనేది అవ్వదు, ఎందుకంటే 2కి ఒకవేళ ప్లస్ పెట్టాం అనుకో 4 అయిపోతుంది, మధ్యలో ఉంది రావాలన్నమాట. అంటే -3 అనేది రావాలి మనం రెండు సాల్వ్ చేసినప్పుడు. 2 2 అవ్వదు, అంటే 1 4 అవుతుంది. 1 4s 4 కదా. ఈ రెండింటిని మనం 4లో 1 తీస్తే 3 వస్తుంది, మధ్యలో ఉంది కాబట్టి మనం 1 4 తీసుకొని చేద్దాం. ఇక్కడ -3కే ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి 1లో 4 పెద్ద సింబల్ 4 కాబట్టి 4కి మైనస్ సింబల్ పెట్టామంటే సరిపోతుంది. అంటే -4 + 1, అదిగో -4k + k - 2 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మధ్యలో -4k + k అంటే -3k వచ్చేస్తుంది చేస్తే. అలా రావాలన్నమాట. ఒకవేళ మీకు ఇది ఆ ప్రాసెస్ అర్థం కాలేదంటే ఫార్ములా కూడా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే -b ± √b² - 4ac/2a. నేను ఈ సమ్లో చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఇలాగ అర్థం కావట్లేదు, సమ్ చెప్పండి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫార్ములా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి. 2k² - 4kలో 2k కామన్ తీస్తే k - 2 + 1 కామన్ తీస్తే k - 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2k + 1 సపరేట్గా రాసుకుంటాం. ఈ రెండిట్లో k - 2 కామన్ కాబట్టి k - 2 ఈజ్ ఈక్వల్ టు 0. రెండింటిని వేరువేరుగా రాసుకుంటాం. 2k + 1 ఈజ్ ఈక్వల్ టు 0, k - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k ఈజ్ ఈక్వల్ టు, ఇంకా 2k + 1లో 2k ఈజ్ ఈక్వల్ టు +1 అటు వెళ్తే -1 అవుతుంది. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు -1, 2.k అంటే k ఈజ్ ఈక్వల్ టు -1/2 వస్తుంది. ఇంకోటి k - 2 ఈజ్ ఈక్వల్ 0, k ఈజ్ ఈక్వల్ టు